Hello friends, welcome back to my KSD Jobs and Educational Notification ఛానల్. పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు యువతులకు ఒక సూపర్ న్యూస్. జిల్లాలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు మొత్తం 64 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులన్నిటినీ ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారా భర్తీ చేయనున్నారు. అప్లై చేసుకోవడానికి జూలై 6వ తేదీ వరకు మాత్రమే టైం ఉంది. అసలు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఏజ్ ఎంత ఉండాలి, ఎగ్జామ్ లేకుండా కేవలం 100 మార్కుల వెయిటేజీతో సెలక్షన్ ఎలా చేస్తారు, అలాగే పెద్దపల్లి, మంతిని, రామగుండం పరిధిలో మీ ఊరిలో ఖాళీ ఉందో లేదో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజానికి మన రాష్ట్రంలో చివరిసారిగా 2017లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తే రకరకాల కారణాల వల్ల ఆ ప్రక్రియ 2021లో పూర్తయింది. ఆ తర్వాత రిటైర్మెంట్లు, రాజీనామాల వల్ల చాలా కేంద్రాల్లో పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. టీచర్లు లేకపోవడంతో పక్క కేంద్రాల వాళ్ళే అదనపు బాధ్యతలు చూస్తున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇక ఈ ఉద్యోగాలకు కావాల్సిన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన కోర్సు పాస్ అయిన మహిళలు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే అభ్యర్థుల ఏజ్ 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన కండిషన్ ఉంటుంది. మీరు ఏ అంగన్వాడీ కేంద్రానికి అయితే అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా ఆ కేంద్రం పరిధిలోనే నివసిస్తూ ఉండాలి. అంటే స్థానికులై ఉండడం తప్పనిసరి. అలాగే ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్లోని కేంద్రాలలో ఆయా సామాజిక వర్గాల మహిళలకే అవకాశం ఉంటుంది. మిగతా కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోస్టర్ విధానాన్ని అమలు చేస్తారు. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్, ఎంపిక ఎలా ఉంటుంది? దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదండి. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలోని కమిటీ టోటల్ 100 మార్కుల వెయిటేజీ ఆధారంగా అభ్యర్థులను ఎంపికలు చేస్తుంది. ఇందులో మీరు ఇంటర్లో సాధించిన మార్కులకు అత్యధికంగా 70 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. అలాగే వితంతువులకు 5 మార్కులు, అనాథలకు 10 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు మరియు ఇంటర్వ్యూకి 10 మార్కులు కేటాయించారు. ఈ మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ తీస్తారు. ఇప్పుడు జిల్లాలో ఏ ఏ ప్రాజెక్టు పరిధిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాం. మన పెద్దపల్లి జిల్లాలో మొత్తం 706 అంగన్వాడీ కేంద్రాలు ఉంటే ప్రస్తుతం 64 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెద్దపల్లి ప్రాజెక్టు పరిధిలో 17 ఖాళీలు ఉన్నాయి. ఇవి సుల్తాన్పూర్, శివపల్లి, సుల్తానాబాద్, దేవునిపల్లి, గోపాలరావుపేట్, కొత్తూర్, పెద్దాపూర్, సుద్దాల, అబ్బాపూర్, ఎలిగేడ్, కుదురుపాక, మర్రిపల్లి, కమ్మర్ఖాన్పేట్, శ్రీరాంపూర్, మియాపూర్, నర్సారావు కేంద్రాల్లో ఉన్నాయి. రామగుండం ప్రాజెక్టు పరిధిలో కేవలం 4 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అవి వేమునూర్, కుందనపల్లి, ఎక్లాస్పూర్, ఎల్కలపల్లి కేంద్రాలు. ఇక మంతిని ప్రాజెక్టు పరిధిలో అత్యధికంగా 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కల్వచెర్ల, లగ్దాపూర్, ఉప్పరాల, కేసారం, ఉప్పట్ల, కేశనపల్లి, గుమ్మనూర్, బేగంపేట్, నాగారం, పెంచ్కల్పేట్, పారుపల్లి, ఎక్లాస్పూర్, వెంకటాపూర్, రత్నాపూర్, లక్కేపూర్, పెద్దంపేట, వెంకట్రావుపల్లి, శ్రీరామ్ నగర్, సిరిపురం, మల్లేపల్లి, చిన్న ఓదాల, అడవిశ్రీరాంపూర్, మంతిని టౌన్, కమాన్పూర్, బోయినపేట, శుక్రవారంపేట, కాన్సాయిపేట, ఓడేడ్, ఇప్పలపల్లి మరియు మైదంబండ కేంద్రాల్లో ఇవి ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 6వ తేదీలోపు ఆన్లైన్లో తమ అప్లికేషన్ను సమర్పించాల్సి ఉంటుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, జిల్లాలో టీచర్ పోస్టులతో పాటు సుమారు 220 వరకు ఆయా అంటే హెల్పర్
పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటి కోసం ప్రభుత్వం త్వరలోనే మరొక ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆ అప్డేట్ రాగానే మన ఛానల్లో వీడియో చేస్తాను. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.